నమస్కారం. మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. కాబట్టి ఇక అన్నిట్లో ఇన్ఛార్జ్ల పరిపాలన అనేది ఇక్కడ వచ్చింది, చూసిరు కదా. అన్నిట్లో కూడా ఇన్ఛార్జ్ల పరిపాలనే జరుగుతూ ఉంది. ఇంకొక వార్త నేను ఇవాళ చెప్పిన కదా, ఇక్కడ చూడండి ఒకసారి. పొద్దున ఫస్ట్ నా ఇంట్రోలో చెప్పిన కదా, ఇప్పుడు ఇసుకకు సంబంధించి ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఈ రాష్ట్రంలో మనకి ఇవి తెలిసి ఉండాలి, ఐడియా ఉండాలి. ఏం జరుగుతుంది, ఎవడెత్తుకపోతుండు, ఎడిపోతుంది, ఎందుకోసం చేస్తూ ఉన్నారు, దాని లెక్క ఏంది, దాని పత్రం ఏంది. గతంలో కూడా అట్లే జరిగింది ఆ బీఆర్ఎస్ హయాంలో. మరి కేంద్ర ప్రభుత్వం మరి చెప్పింది ముచ్చటైంది, అదొకసారి చూడాలి. ఇక చూడండి ఒకసారి. ఇది పుష్ప సినిమా అనుకున్నారు, పుష్ప సినిమా కాదు. ఒకసారి చూడరు. ఇక ఈ లారీలు చూసిరా లైన్గా. అరే జూమ్ చేయి తమ్ముడు. ఈ పుష్ప సినిమాలో, పుష్ప 2 సినిమాలో మొత్తం లారీలలో అవన్నీ ఇట్లా ఎడ్ల బండ్లలో అనుకుంటా పెద్ద పెద్ద దుంగలు కట్టుకొని పోతారు కదా, అట్లా. ఇగో ఈ లారీలను చూడరు ఒకసారి. ఒక్కటి కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, ఎన్ని వేల ట్రక్కుల ఇసుక ఎట్లా పోతుంది చూడురా ఒక్కసారి. ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఎన్ని వేల ట్రక్కులు అసలు నువ్వు చూడు, అసలు లెక్క వేసుకుంటా పోరు మీరు. సినిమా షూటింగ్ లెక్క ఉన్నది అన్న. ఇదంతా ఏంటిది అంటే ఉష్కే తీసుకుపోతారు. ఏడు తీసుకుపోతారు చూడుర్రి, ఏడు తీసుకుపోతారు. ఏం జరుగుతుంది మరి, ఏం ప్రయత్నం ఇదంతా, ఎందుకోసం ఇంతగానం తీస్తే మరి తీయొచ్చునా? దీని మీద ఏమి గైడ్లైన్స్ ఉండవా? దీనికి ఏమి అడ్డాదుపు ఉండదా? ఓ ట్రాక్టర్ ఇసుక కొట్టుకొచ్చుకుంటే గ్రామాలల్లో, ఒక ట్రాక్టర్ ఇసుక కొట్టుకొచ్చుకుంటే వాగులకెళ్ళో వంకలకెళ్ళో తోవంటో పోలీసుడు దొరకబట్టే ఆయనకి పైసలు ఇవ్వాలి, లేకపోతే వాడిచ్చి పెట్టాడు, లేకపోతే కేసు బుక్ చేస్తా అంటాడు. ఓడో రెవెన్యూ అధికారి దొరకబట్టే వానితోనో కథ, పోలీసులతోనో కథ, రెవెన్యూతోనో కథ. పాప మా ఇంట్లో ఏదైనా ఇల్లు కట్టుకుందామని, లేకపోతే ఇంటికాడ ఏదైనా చేసుకుందామని చిన్న పనికి ఎడ్ల బండి కట్టుకపోయి కొట్టుకొచ్చుకుంటే కూడా ఆడికెళ్ళి తెస్తుర్రా మీరు ఉష్కే, మొత్తం నాశనం పడుతుర్రట అని వాడిని అంటాడు. రైతులు ఎవడన్నా పాపము ఎడ్ల బండ్ల మీద చూస్తా నేను. ఆయన అది తెచ్చుకున్నా కూడా ఎంత 700-800 కూడా రాదు తెలుసు. 600కో 700కో అమ్ముతారు అంతే. ఒకవేళ పక్కపొంటి ఇంటోనుకో లేకపోతే ఇంకోనుకో అని సోపతోనుకో అమ్మాలంటే కూడా 600-700 అంతే. ఆయన కైకిలు కూడా పడదు, కూలి పని కూడా పోయిన నయం దానికంటే. ఆ ఉష్కే తెచ్చి పోస్తే సరే ఏదైనా ఒక అవసరానికి. ఇంకోటి, పేదోడు ఉష్క తెచ్చుకుంటే ఏం చేస్తాడు చెప్పుండ్రన్న. మీరు అంతా చూసిరు కదా, ఇవన్నీ చూడుర్రి. మీరు చూసుకుంటారు, నా మాటలు వినుర్రి. ఇటు పక్క లారీలు ఎట్లా పోతున్నాయో చూసుకుంటే నా ముచ్చట వినుర్రి. ఇప్పుడు పేదోడు ఉష్క తెచ్చుకుంటే ఏం చేసుకుంటాడు? ఎడ్ల బండి మీద తెచ్చుకుంటాడు, అమ్ముకుంటాడా, దందా చేస్తాడా, వ్యాపారం ఆయనదేమన్నా? పాపం ఆయన కట్టుకోనికో, వాళ్ళకి ఎరుకున్నోళ్ళకో, వాళ్ళ చుట్టపోలకో, లేకపోతే తెలిసినోనుకో, పక్క పొంటోనుకో, లేకపోతే ఓనుకో 400కో 500కో గంతే కదా. గిడ ఏం పోతున్నాయి చూడుర్రి. కోట్ల రూపాయల ఉష్కే పోతా ఉన్నది, ఇసుక పోతా ఉన్నది. ఇంతగానం ఎందుకు మైనింగ్ చేస్తూ ఉన్నారు, శాండ్ మైనింగ్? మరి దీన్ని ప్రభుత్వం అధికారికంగా చేస్తుందా, అనధికారికంగా చేస్తుందా? చేస్తే దీనికి ఏమి ఉండవా, అసలు పరిమితులు ఏమి ఉండవా? చూడరు మీరు. పుష్ప సినిమానే ఇది. మీరు చూస్తే పరిశాన్ అయిపోతారు. ఇది చూసిన వాళ్ళంతా అవక్కైపోతారు. అసలు ఏంది ఇది, ఏం కథ ఇది? అయితే దీనికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి లెక్కకైతే. ప్రభుత్వం చేసుకోవచ్చు, కానీ పర్యావరణ శాఖ అనేది ఒకటి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. పర్యావరణ శాఖ అని ఉంటుంది. పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం గతంలో ఏం నడిచింది, ఇప్పుడేం నడిచింది అనేది నేను చూపిస్తాను మీకు ఒకసారి. అయితే ఇక మీరు ఎంత చూసినా వెళ్తూనే ఉంటాయి అవి. నేను చెప్పినా కదా, వేల లారీల ఇసుక పోతూ ఉన్నది, విపరీతమైన దంద నడుస్తూ ఉన్నది. ఇదంతా తీసుకుపోయి మరి ఎవని పొక్కలు నింపుతున్నారు. మరి పేదోడు తీసుకపోతేనేమో వానికి అన్ని అడ్డంకులు పెడతారు. గ్రామాలలో ఒక ట్రాక్టర్ రుష్క కొట్టుకొచ్చుకొని వాటి స్లాబ్ పోసుకోనికో, లేకపోతే బాయి కాడనో, లేకపోతే పొలం కాడనో ఏదైనా పని చేసుకుంటే అడ్డమడ్డం పడతారు. దానికి వచ్చేది ఒక 3000-4000 కూడా రాదు, 3-4 కూడా రాదు ఆ ట్రాక్టర్ ఇసుక కూడా. దానికేమో అడ్డంకులు, దానికేమో కేసులు, దానికేమో వానికి లంచం ఇవ్వాలి. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారికంగా కొల్లగొడుతున్నోని భరతం ఎవడు పట్టాలి? నేను ఇది చెప్పేది. నేను అనధికారికంగా చేస్తే తప్పులే, సరే వాళ్ళని సమర్థించా. కానీ పాపం పేదోడు ఎంత తింటాడా? పేదోడు ఎంత తింటాడు? వాని కడుపులో పట్టేట ఎంత తింటాడు? కానీ మీ దున్నపోతులలో, మీరు పందికొక్కులలో ఉన్నారు కదా,
మీరు తినుడు కాదు, మీరు బలవడమే కాదు, అందరినీ మీకు సంబంధించిన వాళ్ళందరినీ బలిపించి మీ భవిష్యత్ తరాలకు కూడా ముల్లే చేసి పెట్టుకుంటారు కదా. అది ఇక్కడ వచ్చినటువంటి సమస్య. ఇక ఈ టార్గెట్ ఇది చూడు, ఎన్ని చూసినా మీరు తక్కువనే ఉండేవి. ఇవి ఎంతన్నా లారీలు, వేల లారీలే అవి ముచ్చట. ఇది అధికారికంగా దోపిడీ, ఇదిగా అనధికారికంగా కాదు, ఇక అధికారిక దోపిడీ లెక్కనే అయిపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, అంటే పర్యావరణ శాఖ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా మాత్రమే ఆ ఇసుక మైనింగ్ చేయవచ్చు, తీసుకుపోవచ్చు. అంటే ప్రభుత్వం అయినా కూడా ఎక్కడి నుంచి అయితే ఇసుక మీటర్లు ఉంటాయో అక్కడ నుంచి తీసుకెళ్ళవచ్చు. అయితే ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి మరి అక్కడ వీక్ అయిపోతుంది కదా, అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ భూమి అదంతా వీక్ అవుతుంది. మరి అక్కడ ఎంత లిమిట్ వరకు తీయాలనో అంత లిమిట్ చెప్పి దాంతోపాటు ఏ టైం వరకు తీయాలనో కూడా లెక్క చెప్తారు. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏందో చూడు ఒకసారి. ఇది చూస్తే మీరు వీళ్ళకైతే ఇట్లా ఏముండే అన్న రూల్స్ ఉండే ఏముండే, ఇక ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు నచ్చినట్టు చేసుకున్నారా అంటే వాళ్ళు చేసుకోవడానికి మాత్రం ఏం అడ్డంకులు ఉన్నాయా అంటే ఇక్కడ చూడండి. ఇగో ఎవరిచ్చింది, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చింది, ఆఫీస్ ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ తెలుసా, ఇలా టార్గెట్ చూడురా, యాక్షన్ ప్లాన్ ఫర్ అచీవింగ్ ద శాండ్ రెవెన్యూ టార్గెట్ 831 crores అంటూ ఇక్కడ 831 కోట్ల టార్గెట్ పెట్టుకుంది ఇక్కడ శాండ్ రెవెన్యూ. ఉష్కెతోనే ఒక 831 కోట్ల రూపాయలు కావాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసి ఈ మినరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ కార్పొరేషను ఆఫీస్లో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. ఇస్తే ఇది ఎట్లా దొయ్యాలంట తెలుసా, అంటే ఎట్లా ఎత్తుకపోవాలంట తెలుసా, ఉష్కే గిజ్జుడు రే ఒకసారి. స్టాఫ్ షెల్ వర్క్ ఇన్ 3 shifts ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అంటూ ఫస్ట్ షిఫ్ట్ 7 నుంచి 3, రెండో షిఫ్ట్ 3 నుంచి 11, మూడో షిఫ్ట్ 11 నుంచి మళ్ళీ పొద్దుగాల 7. అంటే 3 షిఫ్ట్లలో దోపిడీకి సిద్ధమైనరు. ఎట్టి పరిస్థితుల్లో ఇది దోపిడీ అంటా ఉన్నాం మేము. ఎందుకు అంటా ఉన్నామంటే మీరు మీ రెవెన్యూ టార్గెట్ కోసము ఏమైనా చేస్తారన్నట్టు. జనరల్గా ఇక్కడ ఆ కార్పొరేషన్ ఇచ్చింది, ఇప్పుడు పర్యావరణ శాఖ ఏదైతే ఉంటుందో పర్యావరణ శాఖ ఏం చెప్తుందంటే వీళ్ళకి ఈ 3 షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో పర్యావరణ శాఖ ఖాళీ పొద్దుగల 6 నుంచి ఉదయం 6 నుంచి 7 గంటల దాకా మాత్రమే ఇసుక తీయాలి. ఆ టైం తప్ప వేరే టైంలో తీయొద్దు, ఇది లిమిట్. దీంతోపాటు అక్కడ ఎక్కువగా తీస్తే కూడా అక్కడ పరిస్థితి అంటే ఆ భూమి కానీ ఆడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ ఏదైనా ఇంకా కట్టడాలు కానీ ఏమన్నా ఉంటే ఆ రిజర్వాయర్లు కానీ మరి నిలబడతాయా మరి అని చెప్పి నిలబడవు. కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తుంది, పర్యావరణం పరంగా అదే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తలెత్తకుండా ఉండాలంటే ఈ టైంలో మాత్రమే మీరు చేయండి అని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారో చూసిర్రా, 6 నుంచి 7 గంటలని వీళ్ళు చెప్తే వీళ్ళు మొత్తం 3 షిఫ్ట్లల్లో 24 గంటల పాటు ప్రభుత్వమే దోపిడీకి ఎగబడ్డది. మరి ఈ 800 కోట్లు తీసుకొచ్చి మన రైతులకేమన్నా వేస్తుందా అంటే తెలియదు. ఇక అందులో ఎవడి కమిషన్ ఎంత, ఎవడెంత దోసుకుంటుండు, మరి ముఖ్యమంత్రుల తమ్ముళ్ళకా లేకపోతే సుట్టపోలకా లేకపోతే వాళ్ళకి ఎరుకున్నోళ్ళకా లేకపోతే మంత్రులు మరి వాళ్ళ పొక్కలు నింపుకోవడానిక మరి ఏం చేయడానికి చేస్తూ ఉన్నారు ఇది అని డైరెక్ట్గా ఈ వేలాది ట్రక్కులు చూసినా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఇది.